హలో అండి. వెల్కమ్ టు లక్ష్మీస్ డివైన్ అండ్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ ఫుడ్ రెసిపీతో మీ ముందుకొచ్చాను. అది పావు బాజీ. పావు బాజీ అంటే మనం బయట చాట్ బండ్ల మీద తింటాం కదండీ! ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. కావాల్సినవి ఉడికించిన బంగాళదుంపలు, క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటో, పచ్చి బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు బాజీ మసాలా, కసూరి మేతి, బటర్, సాల్ట్, కారం అండ్ పావులు. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్, కొంచెం వెన్న వేసుకొని ఆనియన్స్‌ని వేయించుకోవాలి. క్యాప్సికమ్ వేసి వేయించుకోవాలి. పచ్చి బఠానీ వేయాలి. ఈ ఆనియన్స్ తొందరగా వేగటం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుందాము. ఇవి మగ్గినాయి కదా! ఇప్పుడు పావు బాజీ మసాలా వేసుకోవాలి. పావు బాజీ మసాలా కంపల్సరీ వేసుకోవాలి. కసూరి మేతి ఇవి 2 కంపల్సరీ వేసుకోవాలి. ఇవి ఉంటేనే ఈ రెసిపీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఉడికిన దాన్ని ఇట్లా మెదుపుకోవాలి. మీ దగ్గర గనక ఇది లేకపోతే మన దగ్గర ఇళ్లలో పప్పు గుత్తి అలా ఉంటాయి కదా! వాటితోటైనా సరే ఇట్లా మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప వేసుకోవాలి. ఒకసారి కలిపి ఈ బంగాళదుంపను కూడాను మెత్తగా అయ్యేలాగా మెదుపుకుందాము. వీలైనంత వరకు చాలా సాఫ్ట్‌గా అయ్యేలాగా క్రీమీ స్ట్రక్చర్‌తో ఉండేలాగా మెదుపుకోవాలి. దీనిలో తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఈ కర్రీ కొంచెం లూజ్‌గా ఉంటేనే మనకి తినటానికి వీలుగా ఉంటుంది. నీళ్లు వేసుకొని ఉడికించుకొని చివరన బటర్ వేసుకోవాలి. నేను ఇంట్లో వాడే వెన్నే వేసుకున్నాను. ఇప్పుడు బాజీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పావులను ఎలా కాల్చుకోవాలో చూద్దాము. ఒక పెనం తీసుకొని దానిలోకి వెన్న వేసుకుందాము. కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి ఈ బటర్లో అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ పావు బాజీకి బటర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. కర్రీలో వేసాము, మనం బటర్ కాల్చుకోవటానికి వేసాము. బటర్ ఎక్కువ వాడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న పావులను వేసి ఒకవైపు కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఒక్కసారి మీరు ఇంట్లో చేసి పెట్టండి మీ పిల్లలకి, చాలా బాగా నచ్చుతుంది. బయట బళ్ళు మీద అంటే నీట్‌గా చేయరు, లేదా మనీ ఎక్కువ అవుతుంది.
దీనికన్నా ఇంట్లోనే చాలా టేస్టీగా చాలా తక్కువ ఖర్చుతో చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టపడతారు.